నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? మంత్రులు, సీనియర్ నేతల మధ్య రోజుకో వివాదం తెర మీదకి రావడంపై హస్తం పార్టీ అధిష్టానం సీరియస్ అయిందా? చిన్నపాటి అంశాలను పెద్దవి చేసుకుంటూ అటు పార్టీ పరువు, ఇటు ప్రభుత్వ పరువు తీస్తున్నారని ఏఐసీసీ ఫీల్ అవుతోందా? ఉన్న పలంగా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీంని ఢిల్లీకి అందుకే పిలిచారా? జిల్లా పార్టీ అధ్యక్ష పదవులపై ఫైనల్ చేయటానికే ఢిల్లీ వెళ్లారని చెబుతున్నా అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న రచ్చ మీదే చర్చ ఉంటుందా? అంతర్గత ప్రజాస్వామ్యం విపరీతంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ వార్ సర్వసాధారణం. గాంధీ భవన్ బయట సీఎంను తిట్టిన నేతలే లోపల కలిసి టీ తాగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదేమంటే తమ పార్టీలో అంతే అంటారు స్వయన కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రేవంత్ మంత్రివర్గంలోని మంత్రుల మధ్య రేగిన చిన్నపాటి వివాదం చినికి చినికి గాలివానగా మారింది. పార్టీ పరువు, ప్రభుత్వ ప్రతిష్ట రచ్చకిడ్చింది. వరుస వివాదాలతో అధిష్టానం సీరియస్ అయిందట. మొదట సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ వివాదం తెరమీదకొచ్చింది. ఇది కాస్త ముదరడంతో సురేఖ కుమార్తె సీఎం రేవంత్ మీద నోరు పారేసుకుంది. ఆ తర్వాత పరిస్థితి చక్కదిద్దిన పార్టీ పెద్దలు సురేఖతో సీఎంకు సారీ చెప్పించారు. వారి వరకు వివాదం సెట్ అయినా ప్రతిపక్ష పార్టీలకు అది అస్త్రంగా మారింది. జనంలో ప్రభుత్వాన్ని చులకన చేసినట్లయింది. ఇక రేవంత్ రెడ్డి వర్సెస్ జూపల్లి కృష్ణారావు విషయంలో కూడా ప్రభుత్వ పరువు పోయినట్లు ప్రచారం జరుగుతోంది. పాలనాపరమైన అంశంలో 4 గోడల మధ్య జరగాల్సిన పంచాయతీ రోడ్డెక్కింది. ఇక మేడారం జాతర కాంట్రాక్ట్ విషయంలో కొండా సురేఖ, మంత్రి పొంగులేటికి మధ్య కొన్ని రోజుల పాటు రచ్చ నడిచింది. తర్వాత పరిస్థితి సెట్ అయిందని భావించిన జనం మాత్రం జాతరకు ముందే వీళ్ళ పొలిటికల్ జాతర ఏంటని ప్రశ్నించే వరకు వ్యవహారం వెళ్లిందట. కాంట్రాక్టులో పర్సెంటేజ్ దగ్గరే వీరికి చెడిందని ఉమ్మడి వరంగల్ జిల్లా జనంలో తీవ్ర చర్చ నడుస్తోందట. ఇక పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ వ్యవహారం, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మధ్య జరిగిన వివాదం కూడా పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టాయట. అలాగే అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వెంకటస్వామి వివాదంతో పాటు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు మధ్య రేగిన చిచ్చు మీద కూడా పార్టీ సీనియర్లు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే మంత్రుల మధ్య రేగిన విభేదాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయంటూ మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. ఎలాగైనా ఆ సీటులో గెలవాలి అంటూ పెద్దలు సంకేతాలు పంపారు. ఇక బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులను సమకూర్చుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రుల మధ్య విభేదాలు పార్టీకి మంచిది కాదనేది 10 జన్పథ ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ ప్రభుత్వానికి అంత సులువుగా విజయాన్ని అందించేలా కనిపించడం లేదట. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉన్నా సమర్థవంతమైన నాయకత్వం లేదు. అలానే స్థానిక సంస్థలు చాలా మటుకు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. వాటిని కైవసం చేసుకోవడం అంత సులువు కాదు. అలాగే పార్టీ కేడర్లో నామినేటెడ్ పదవుల పంచాయతీ నడుస్తోంది. ఇది సెట్ చేయడం కాంగ్రెస్ పెద్దలకు కత్తి మీద సాములా మారినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒకరికిస్తే మరొకరు పార్టీ నుంచి జంప్ అవుతారు. అలా వెళ్లేవారు పేరుకి చిన్న నేతే అయినా స్థానికంగా పార్టీకి చాలా డ్యామేజ్ ఉంటుంది. ఇది లోకల్ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇదంతా పరిశీలించిన ఏఐసీసీ ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటన తర్వాతైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు సమసిపోతాయా అన్నదే ఇప్పుడు సగటు కార్యకర్తకు $1 మిలియన్ ప్రశ్నగా మారిందట.